సెలబ్రిటీ మీరు అట్లాగ వెళ్ళకూడదు అని చెప్పడం. అట్లాగే ఆయన్ని దాన్ని ఆపితే చివరికి హోటల్లో ఉంచితే హోటల్ నుంచి కూడా పద్దాక చేతులు ఊపుతా ఉంటే ఆ బయట జనం పోగైపోతున్నారు అని చెప్పినప్పుడు నీకు పర్మిషన్ లేదు ఇది అన్నటువంటిది అన్నప్పుడు అంటే మీరు మనుషులా, ఎట్లాంటి వాళ్ళు, రాక్షసులా, ఇలాగ ఏది దాన్ని ఏమంటారు, స్వేచ్ఛకి భంగం కలిగిస్తావా, వ్యక్తి స్వేచ్ఛకి భంగం కలిగిస్తావా అని విమర్శించారు అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా. అది గుర్తుంది కదా, అది వైజాగ్లో జరిగింది, ఇది ఇక్కడ జరిగింది. ఆ రోజున మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేశారు అని చెప్పి ఇప్పుడు వీళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే చర్చ వస్తుంది కదా, రేపొద్దున అడుగుతారు కదా, నిలదీస్తారు కదా. దానికి అభ్యర్థి నేను కరెక్టే, మేము ప్రభుత్వం ఇదే వాళ్లే తప్పుడోళ్ళు అనేది. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ ఆయనతో పొత్తు కావాలనుకోండి, మోడీ అంత అద్భుతమైనటువంటి వ్యక్తి దేశానికి ఇంకెవరు లేరు. ఆయన వచ్చాక దేశం అద్భుతంగా ప్రగతి పదంలో ప్రయాణిస్తుంది. రక్షణ విషయంలో, భద్రత విషయంలో, ఆర్థిక విషయాల్లో ఇవన్నీ రాసుకొస్తాయి పత్రికలు కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ. అదే సందర్భంలో మోడీని వద్దనుకున్నప్పుడు ఏం చేశారు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు, టీ అమ్ముకోవడానికి పనికిరాడు, అట్టాంటోడు వచ్చి దేశాన్ని వెళ్తాడు, రఫేల్లో తినేశాడు, లేకపోతే ఇంకోటి చేసేసాడు, భార్యను చూసుకోలేదు, ఇవన్నీ మాట్లాడారా లేదా? అంటే ఏదైనా సరే మనం ఆ పేపర్లలో కూడా అట్లాగే వార్తలు వచ్చినాయి కదా ఆయన మీద, ఎడిటోరియల్ కాలమ్స్ కూడా అట్లాగే. ఎన్టీ రామారావు గొప్పవాడు, ఆయన నడి రోడ్డు మీదనే స్నానం చేస్తారు, అంత నిరాడంబరుడు మనిషి, అట్లాగే అందరితో భోజనాల్లో పంచుకుంటారు, ఆయనంత మహానుభావుడు ఇంకొక లేడు, రాముడు కృష్ణుడు అని రాశారు కొన్ని రోజుల పాటు. అదే ఎన్టీ రామారావు దించాలనుకున్నప్పుడు